తనకన్నా విద్యలో అధికుడు ధర్మరాజు, తనకన్నా బలంలో అధికుడు భీముడు, విలువిద్యలో సాటి లేని వీరుడు అర్జునుడు. అంతటి వారిని తనతో కలుపుకొని సోదరులు అన్న భావంతో స్నేహంగా ఉండగలిగితే తన బలం పెరుగుతుంది. కానీ వారు బలవంతులు కావడం దుర్యోధనుడు సహించలేకపోయాడు. ఎట్లాగైనా వారిని మట్టు పెట్టాలి, ఎట్లాగైనా వారిని ఇబ్బంది పెట్టాలి, ఇబ్బంది పెట్టి వారు లేకుండా చేసేయాలి, చేసేసి రాజ్యమంతా తాను పొందాలి. తాను ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా, ఎన్ని దుష్ట ప్రయత్నాలు చేసినా చిట్ట చివరికి ఏది సాధించగలిగాడు జీవితంలో? ఆఖరణ తొడలు విరిగిపోయి యుద్ధభూమిలో పడిపోతే డేగలు గ్రద్దలు తిరుగుతుంటే ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో పడిపోయినటువంటి వ్యక్తి అప్పుడు విదురుడు చెప్పినటువంటి మంచి మాటలు జ్ఞాపకం చేసుకొని, ఆనాడు నాకు విదురుడు సభలో చెప్పాడు, వ్యక్తిగతంగా చెప్పాడు, నేను ఆయన మంచి మాట విని ఉంటే బలవంతులైన నా సోదరులతో నేను కలిసి ఉండడం అలవాటు చేసుకుని ఉంటే నా బలం పెరిగి ఉండేది, నేను ప్రశాంతంగా జీవించి ఉండేవాణ్ణి. నేను సృష్టించినటువంటి ఈ భయంకరమైన యుద్ధంలో తాతల దగ్గర నుంచి గురువుల వరకు ఎందరో మరణించారు. ఇంతమంది మరణానికి నేను కారణమయ్యాను. ఇంతటి నెత్తుటి ఏర్లు ప్రవహించాయి. చిట్ట చివరికి నేను మూట కట్టుకున్నది ఏమిటి అంటే, యుద్ధం చివర తొడలు విరిగిపోయి ఈ యుద్ధ భూమిలో ఇలా పడి ఉన్నాను. ఈ పరిస్థితి నుంచి నేను గట్టెక్కాలి అంటే దీనికి అసూయ లేకుండా ఉండగలిగి ఉంటే బాగుండేది. ఇప్పుడు నేను గట్టెక్కడం కానీ, ఇప్పుడు నేను అసూయ నుంచి బయటికి రావడం కానీ, నా జీవితాన్ని నేను దిద్దుకోవడం కానీ సాధ్యం కాదు అని ఏడ్చాడు.